ఆగిపోయేలా చేస్తారు. హాయ్, నేను మీ మిస్టర్ మాస్క్. మీకు ఒకటి చెప్పాలనుకున్నాను, అది మీరు వినండి. ముందు కాలంలో యుద్ధాలు బాంబులతో సాగి, ఇప్పుడు ఒక వైఫై సిగ్నల్ వేశారంటే ఇంకో దేశం డేటా దండయాత్ర మొదలెట్టేస్తుంది. ఇది ఫిజికల్ బార్డర్ కాదండి, ఇది సైబర్ బార్డర్. ఇండియా వర్సెస్ చైనా. చైనా సైబర్ వాళ్ళు బ్రూస్లీలా ఉంటున్నారు. ఒకే నిమిషంలో 50 సిస్టమ్స్ హ్యాక్ చేస్తారు. 2019 నుండి ఇప్పుడు వరకు పవర్ గ్రిడ్స్, రైల్వేస్, ఈవెన్ మన హెల్త్ రికార్డ్స్ను కూడా హ్యాక్ చేశారు. అది మనకు తెలియదు. APT41 అనే చైనీస్ హ్యాకర్ గ్రూప్ పబ్జీలో కంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఇండియా కూడా ఇందులో తీసుకోలేదు బాస్. DRDO అందరూ సైబర్ క్రైమ్లో పుంజుకుంటూ ఫైర్వేల్తో బలంగా బెదిరిస్తున్నారండి. హైదరాబాద్లోని స్టార్టప్స్ ఎథికల్ హ్యాకింగ్లో చైనా ట్రాఫిక్ కేంద్రాల్లో బిజీగా ఉన్నాయి. 2022లో ఇండియా 1.2 లక్షల సైబర్ అటాక్స్ని తిప్పుకొట్టిందట. తెలుసా మీకు ఇది? అన్ని చైనీస్ ఆరిజిన్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది కంప్యూటర్ అర్థం కాదు, మా ఊళ్ళో రివెంజ్ డ్రామాలా లేరుగా. మీకు ఈ విషయం తెలుసా? 2020లో వచ్చేసరికి ముంబైలో ఒకసారి బ్లాక్అవుట్ అయింది. అది గుర్తుందా మీకు? దానికి కారణం ఏంటనుకున్నారు? సైబర్ అటాక్ చైనా చేయటం వల్ల ఇలా జరిగింది. 2020లో మన ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కూడా హ్యాకింగ్ జరిగింది. డాక్టర్స్కి ఆ కేసెస్ హిస్టరీ కంటే క్యాప్చర్ చేయకుండా కనిపించిందంట. ఈ సైబర్ వార్ అంటే ఒక చిన్న వైరస్తో హాస్పిటల్, మెట్రోస్, డిఫెన్స్ సిస్టమ్ అంతా ఆగిపోయేలా చేస్తుంది. ఇలా కొనసాగితే రేపు బార్డర్పై బలంగా నిలిచేది గన్స్ కాదండి, పాస్వర్డ్స్. 1 2 3 4 5 6 ఇలాగా సింపుల్ పాస్వర్డ్లు పెట్టుకునే వాళ్ళు నాకు తెలిసినంత వరకు చైనా ఆల్రెడీ కాంగ్రెస్ చెప్పే ఉండదు. మనకి ఎక్కువ సెక్యూరిటీ గల సైబర్ సెక్యూరిటీ చాలా అవసరం. ఈ యుద్ధాల్లో ప్రజెంట్ జరిగేది RDX లేదు, కానీ USB ఎక్స్ప్లోర్లు ఉంటాయి ఖచ్చితంగా. అంటే ఆ USBని తీసుకెళ్ళి సిస్టమ్ కనెక్ట్ చేసి వాటి ద్వారా మనం వైరస్ పంపించేసేసి మన టెక్నికల్ ఇష్యూస్లో కానీ, శాటిలైట్లో కానీ, వాటిలో కానీ మొత్తం స్తంభింపచేసేలాగా చేస్తారనమాట. ఈ రోజుల్లో క్లిక్ కూడా క్లిప్పింగ్ డ్యామేజ్ చేస్తుంది. సో కీబోర్డ్ పట్టుకో, కానీ పాస్వర్డ్ స్ట్రాంగ్గా పెట్టుకో. బికాస్ నెక్స్ట్ వార్ విల్ బి టైప్డ్, నాట్ ఫైర్డ్. అర్థమైందనుకుంటా.